గేమ్ చేంజర్ సినిమా నా లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టి పెరిగినప్పటి నుంచి శంకర్ గారి డైరెక్షన్ ప్రతి సినిమా నేను చూస్తాను. ఆయన సినిమా ఎంత క్రేజీగా ఉంటది అంటే అసలు ఊహించలేము, అంత క్రేజీగా ఉంటది. ఈ గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిన సినిమా చూసి బయటకు వస్తే నేను ఒక ఆఫీసర్ కావాలన్న కోరిక నాకు వచ్చింది తెలుసా. ఎందుకంటే ఒక ఆఫీసర్ గురించి చూపించడము, కలెక్టర్ గారు ఎంత కష్టపడతారు సమాజం కోసం, ఎంత బెనిఫిట్స్ ఇస్తారు సమాజం గురించి, కలెక్టర్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అని, అవినీతి లేనిది పరిపాలించాలి అనేది ఒక గవర్నమెంట్ తీసుకురావాలని ఒక ఆయన పట్టుదల సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అద్భుతంగా. మామూలు ఆ సాంగ్, ఒక్కొక్క సాంగ్ చూస్తుంటే చేతుల పైన చెప్తున్నా కదా నరాలు గూస్ నాకు ఆడుకున్నాయి. అంత సాంగ్స్, ఆ వెలివేషన్ సాంగ్స్ అయితే ఎంత బాగుండే అంటే నా లైఫ్ లో ఆ సాంగ్ చూడడమే ఫస్ట్ టైం. అంత అద్భుతంగా ఉంది. మన హీరో గారి గురించి కానీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరి గురించి చాలా అద్భుతంగా చేశారు. శంకర్ గారి డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఆయన డైరెక్షన్ అంత అద్భుతంగా ఉంది. నేను రోబో 2 చూసినా, రోబో 2 చూసినా, ఇంకా అప్పట్లో వచ్చిన 1 డే సీఎం మూవీ కూడా కిరాక్ అసలు. అది ఈ రోజుల్లో జనరేషన్ కి, పబ్లిక్ కి, సమాజానికి మన ఇవ్వాల్సిన మెసేజ్ ఇదే. ఏదో గంధం చెక్కలు కొట్టడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, ఆఫీసర్ హింసించడం కానీ, అది రాంగ్. అది మెసేజ్. మన సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలి? రాబోయే ఫ్యూచర్ లో పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి, ఆ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని సమాజానికి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. అంతే తప్ప దొంగతనం చేయడము, స్మగ్లింగ్ చేయడము, జైలుకి వెళ్ళడం అది కాదు. సమాజం చెడిపోకుండా మెసేజ్ ఇస్తేనే గవర్నమెంట్ కు, పబ్లిక్ కి కానీ చాలా ఉపయోగపడేసింది. ఇది 100% చెప్తున్నా కదా. 100% గేమ్ చేంజర్ సినిమా. 100కు 100% కాదు, 500 కాదు, 1000 కాదు, కొన్ని కోట్లు వచ్చిన తక్కువనే దీనికి సినిమాకు. అంత అద్భుతంగా ఉంది సినిమా, మామూలుగా లేదు. అసలు క్రేజీ సినిమా. నా లైఫ్ లో చెప్తున్నా కదా, నేను ఇప్పటికి నాకు 40 ఇయర్స్ నాకు తెలివి వచ్చినాక శంకర్ గారి సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే అసలు టికెట్ దొరకలేవు. ఎంత కష్టపడితే టికెట్ దొరికిందో నాకు ఎరకాది. కష్టం కాదు, మామూలు కష్టం కదా టికెట్ గురించి. ఒక రోజు మొత్తం అన్నం తినలే, అంత కష్టపడి వెళ్ళి థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని ఫస్ట్ డే మార్నింగ్ షో చూసినాక అసలు నాకు చెప్తున్నా కదా, నేను చదువుకోలేదు, తక్కువ చదువుకున్నా, కానీ నేను ఒక వర్కర్ గా చేసుకుంటా కూడా ఆ టికెట్ సంపాదించి మూవీకి వెళ్ళినా కదా. నేను బాగా చదువుకునింటే నేను కూడా ఒక IAS ఆఫీసర్ కావాలని ఒక కోరిక నాలో ఉండే, కానీ చదవలే కాబట్టి అది పోయింది. దీంట్లో మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఎలా అనిపించాయి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది అద్భుతంగా ఉంది, మామూలుగా చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ మేకింగ్ సాంగ్స్ అయితే చెప్పొద్దంటారు కదా, ఒక్కొక్క సాంగ్ అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆయన చేసిన లీడ్ క్యారెక్టర్, సీఎం క్యారెక్టర్ అనేది అంటే మిస్బిహేవ్ గా కొన్ని ఆయన ప్రజలకు చేయకూడని కొన్ని విషయాలు చేసి తర్వాత మళ్ళీ ప్రజలకు ఏది దొరుకుతలేదు, ఏది దక్కాలో అని చెప్పేసి మళ్ళీ హీరో గారిని సీఎం చేయడం అనేది చాలా అద్భుతంగా చూపించారు. సూర్య గారు యాక్టింగ్ చాలా బాగుంది. అని అసలు సాగర్ కన్య యాక్టింగ్ ఇంకా అద్భుతంగా ఉంది. అలా చాలా అంటే చాలా బాగుంది. అంజలి గారు యాక్టర్ డబుల్ రూల్ చేసేది కదా, భార్య క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా నటించింది ఆమె. అసలు ఆమె లాస్ట్ మూమెంట్ లో యాసిడ్ లో దుంకి కొడుకు గురించి కష్టము అంటే ఈయన వల్ల సమాజానికి ఒక మెసేజ్ ఆమె ఇవ్వడం జరిగింది. అంటే నా కొడుకు అనేది ఆమెకు తెలియకూడదు ఆ మూమెంట్ లో, కానీ తెలుసుకున్నాక తర్వాత నా వల్ల నా కొడుకు ఏదైనా ప్రాబ్లం కావద్దని చెప్పేసి ఆమె యాసిడ్ లో దుంకి సూసైడ్ చేసుకుంది కదా. అది చూసినప్పుడు అయితే నా కన్నత నాకు గుర్తుకొచ్చింది. నా ఇంటికి వెళ్ళి మా అమ్మ కాళ్ళ మీద పడ్డా, అంటే తల్లి కష్టం, పిల్లల గురించి ఎంత కష్టం పడుతుంది ఆ సినిమా నుంచి నాకు చాలా అద్భుతంగా నాకు తెలిసింది. చాలా బాగుంది, అద్భుతం, మామూలుగా లేదు, సూపర్ అసలు యాక్టింగ్ చెప్తున్నా, అమేజింగ్. చింపేసిన యాక్టింగ్ అది చెప్తున్నా కదా, ప్రతి క్యారెక్టర్ అసలు చింపేసిన. ఇట్లా పేపర్ పెట్టి ఇట్లా పర్రం చింపుతారు, ఇలాగా ఇట్లా చింపేసిన, మామూలుగా చింపలేదు. బయట కొంతమంది అది అంత వేస్ట్ టాక్, అదంతా వేస్ట్ టాక్. ఎందుకంటే ఇది సమాజంలో ఉపయోగించే సినిమా ఇది. అది సమాజం ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు, ఇప్పుడు ఫ్యామిలీ వెళ్తారు మూవీ చూడడానికి, పిల్లలు ఒకరి మెంటాలిటీ ఒకరిలాగా ఉంటుంది, ఒకరి మెంటాలిటీ ఒకరిలాగా ఉంటుంది. ఈ సినిమా వల్ల వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్, సమాజానికి ఏదో చేయాలి, మనకు కూడా ఒక ఆఫీసర్ కావాలి, నేను ఒక IAS ఆఫీసర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలని వాళ్ళకు కూడా కోరిక వస్తుంది. ఏదో దొంగతనాలు చేయడము, కిడ్నాపులు చేయడము, డ్రగ్స్ గురించి, దీని వల్ల సమాజంలో ఉన్న వాళ్ళు చెడిపోతారు. ఇందులో కమెడియన్లు గా బ్రహ్మానందం, అసలు బ్రహ్మానందం గారు, సునీల్ గారు యాక్టింగ్ అయితే 1 స్టెప్ గా వెళ్ళడం, ఆ క్యారెక్టర్ అసలు చాలా అద్భుతంగా నచ్చింది కదా. మామూలు క్యారెక్టర్ కాదు సునీల్ గారు ఎత్తున్నారు. బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ అందరు చాలా అద్భుతంగా చేశారు, చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. చెప్తున్నా కదా, మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ఆ విధంగా ఉంటది, మామూలుగా లేదు.